దయచేసి నేను శాసనసభ్యుడిగా రాలేదు, రాజకీయ నాయకుడు కూడా రాలేదు. రాజకీయ నాయకుడు అంటేనే మోసల్లాగా తయారైండు. నేను ఇంతకు ముందున్న ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, ఈ ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు, రాబోయే ప్రభుత్వాన్ని విమర్శించడం కూడా రాలేదు. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి అత్తాడు, ఎవడు ప్రతిపక్షం ఉంటే ఆడతాడు, అధికార పట్టుడు ఏం చేయొత్తాడు, మీకు మోసాలు చేసుడు, మీకు అబద్ధాలు చెప్పుడు, ఎన్నికలకు ముందు ఏం చెప్తావు మాకు తెలియదు, మీరేం నమ్మి మా కోట్లు ఎత్తారు మాకు తెలియదు. తెలంగాణ అసెంబ్లీలో అందరికన్నా ముందు నేనే అడిగిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల గురించి, రిటైర్డ్ మాజీ సైనికుల గురించి, అంగన్వాడీ టీచర్ల గురించి. ఎందుకంటే నేను మొదటిసారి తొలి అసెంబ్లీ సమావేశాలకు పోతుంటే వాళ్ళని లోపలికి రానియ్యరు, ఏ మంత్రి అపాయింట్మెంట్ ఇయ్యాడు, మేము ఆ బండి మీద పడతారు. వాళ్ళని చూస్తే ఒక రకమైన బాధ. అన్న మాకు ఎన్నికలకు ముందు ఈయన క్లిప్ ఇచ్చిండు, ఇప్పుడు ఒక మంత్రి చెప్పినట్టు నా ఫోటో కూడా పెడతారు. ప్రతి ఒక్కరు అసెంబ్లీ గేట్ల కాడ ఎంత దారుణంగా మమ్మల్ని బతిలాడుతారంటే, అన్న కొద్దిగా లోపలికి అడగండి. నేను అందుకోసమే తెలంగాణ అసెంబ్లీ అడిగిన, దయచేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నోటికి వచ్చింది మాట్లాడినరు, మాట్లాడినరు. మీరు కావాలంటే నా అసెంబ్లీ క్లిప్ చూడండి. సీనియర్ శాసనసభ్యులు, సీనియర్ మంత్రులు ఒక కమిటీ వేసుకోండి, వాళ్ళకి ఏం చెప్పిండ్రో చెప్పిన తర్వాత వాళ్ళు ఏదో నమ్మి ఓట్లు వేసిన తర్వాత మీరు అది అబద్ధం చెప్పిండ్రో ఏం చెప్పిండ్రో, అప్పుడు ఏమిస్తామన్నారో కూర్చుండే పెట్టి వాళ్ళకి పిలవండి. ఆఖరికి లాఠీలతో కొట్టుడు ఎందుకు అని నేను అన్నా. పిలవండి, పిలిచి వాళ్ళతో చెప్పండి, మీకు 10,000 రూపాయలు ఇస్తామన్నా, ఇప్పుడు 10,000 ఇవ్వలేము, 6,000 ఇస్తాం చెప్పండి. అదొక గౌరవప్రదమైన రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం కలుగుతుంది. నేనేమంటున్నానంటే, నేను ఇన్ని రోజులు తెలంగాణ మీ గురించి వచ్చింది అనుకుంటున్నాను, మీరు మీ గురించి రాలేదు, మా గురించి వచ్చింది. మీ గురించి రాలేదు, నిజంగా చెప్తున్నాను. మాకు, మా కుటుంబాలకు, మేము శాసనసభ్యులు కావతందుకు, మంత్రులు కావతందుకు, లక్షల కోట్లు సంపాదించుకున్నందుకు వచ్చింది. తప్పు మేము మారము. మేమెందుకు మారుతాం? మీరు మారాలా. అందుకోసం ఈ సిరివెన్నెల సీతారామ శాస్త్రి అన్నట్లు నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని. మాకెట్లన్నా సిగ్గు లేదు, అంటే నాకు బాధ. ఎందుకంటే నేను ఫస్ట్ అసెంబ్లీ సమావేశం కాగానే ఫస్ట్ డిబేట్లో చెప్పిన, ఎవడు చచ్చిండు తెలంగాణకు, ఎవడి గురించి వచ్చింది తెలంగాణ, ఎవడు తెచ్చిండు తెలంగాణ. అమాయక బిడ్డలు, మధ్యతరగతి బిడ్డలు గొంతులు కోసుకుంటే, ఉరి పెట్టుకుంటే, ఒళ్ళంతా తగలబెట్టుకుంటే, ఈ తెలంగాణ వస్తే నీళ్లు పక్కన పెట్టండి, నియామకాలు వస్తాయని చచ్చిండ్రు బిడ్డలు. మాకు నియామకాలు వస్తాయని సావలేదు ఎవడు. ఏమైందని అడిగిన ముఖ్యమంత్రిని 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినాం. ఆ రోజు మొదటి సమావేశం పంపిస్తా టీవీ9, నేను ధనుంజయ్ గారు మాట్లాడినా, ఫస్ట్ తెలంగాణలో ఏదైనా హక్కు ఉన్నదంటే నిరుద్యోగ యువతకు, అవుట్ సోర్సింగ్ లాంటి ఉద్యోగాలకు మాత్రమే ఉందని చెప్పాను. తెలంగాణ వస్తే మా బతుకులు మారుతాయని మీరు, ఉద్యోగాలు వస్తాయని నా బిడ్డలు. ఏమైంది? పెంచుతారు 61, 62, 63, 64. ఎవరి గురించి నా తెలంగాణ? కళ్ళు కానరానోడికి, చెవులు ఇన్రానోడికి పెట్టారు గవర్నమెంట్ ఆఫీసులలో అంబులెన్సులు. వాడే ఉద్యోగం చేస్తాడు. 35 ఏళ్ళు ఓకే గవర్నమెంట్ ఉద్యోగం, అతని బాధ్యతలు నిర్వర్తించాడు. పెళ్లిళ్ళు అయినాయి, పిల్లలు అయినాయి, ప్లాట్లు అయినాయి, బ్యాంకు డిపాజిట్లు అయినాయి. ఇంకెందుకు? సగం మందికి బీపీ షుగర్లు వాడేని, వాళ్ళని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకుంటూ పోతున్నారు. ఇది తెలంగాణ కాదు, వేరే రాష్ట్రాల కథ వేరే అనొచ్చు, తెలంగాణ చరిత్ర వేరు. ఇది ప్రాణాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. ఎవడు మీరు అనుకుంటున్నారు రాజకీయ నాయకులు ఇక ఎప్పుడు చేయడు. ఇప్పుడు సిస్టర్ అంటూ 4 లక్షల ఓట్లు, మాకు తెలియదు మీ ఓట్లు ఎట్లా తీసుకోవాలో. జేబు దొంగలకు చెప్తావా బస్ స్టాండ్ ఎట్లా పాకెట్లు కొట్టేయాలో?
ఒకటే చెప్తున్నానమ్మా, ఇప్పటికి కూడా చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, ఏ ప్రభుత్వం ఒకటే చెప్తున్నా, ఈ తెలంగాణలో మొదటి హక్కు ఎవరికన్నా ఉన్నదంటే నిరుద్యోగ యువతకు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, ఇట్లాంటి ప్రైవేట్ ఉద్యోగులు, అంగన్వాడీ కావాల్సిన ఏమైతుందమ్మా? 8 లక్షల కోట్ల అప్పు వాళ్ళు, 2 లక్షల కోట్లు ఇప్పుడున్న ప్రభుత్వం 10 లక్షలు, ఇంకొక 1,00,000 కోట్లు తెద్దాం. కనబడని 4th సిటీకి బ్రిడ్జిలు ఎత్తున్నారమ్మా, కనబడని 4th సిటీకి 300 ఫీట్ల అడుగుల రోడ్ అట. అది చూసారు ఎక్కడైనా 4th సిటీ తెల్ల హైదరాబాద్లో ఉంది ఎక్కడైనా? ట్విన్ సిటీ చూసినాం, సైబర్ సిటీ చూసినాం, ఇంకో కొత్తగా వచ్చింది ఇప్పుడు 4th సిటీ. దానికి మళ్ళీ మెట్రో లైన్ కూడా రికమెండేషన్. ఎక్కడెక్కడ రాజకీయ నాయకులు ఆస్తులు ఉంటాయో అక్కడ అన్నీ పోతాయి. ఎవడు మీ గురించి ఆలోచించడం ఉన్నాడు? ఒక్కడు లేడు. కాబట్టి మీరు ఆలోచించండి. ఏదో రాజకీయ వ్యవస్థ లేదు. నేను కూడా చెప్తున్నాను, కొద్దిగా ఇబ్బందికరం ఉంది మాకు. నేను అందుకని మధ్యన సమావేశాలకు దాంట్లోకి వస్తలేను. ఆ డిబేట్లు మాట్లాడితే ఆర్మూర్ ఎమ్మెల్యే ముక్కుసూటిగా మాట్లాడుతున్నాడు. ఒక ఇబ్బందికరంగా ఉంది, ఒక ఊపిరి. ఏమైతుంది? ఇంకొక ఇప్పుడు 2 లక్షల కోట్లు తెచ్చినాం. జూలై 1 వరకు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చినాం. 2,40,000 కోట్లు పోయినసారి. నేను చెప్తున్నా, ఒక్క పెన్షన్ రాలేదు నాకు కాన్సెన్సరా, ఒక్క రేషన్ కార్డు రాలేదు నాకు కాన్సెన్సరా. 74 ఇండ్లు మాత్రమే మొన్న 3 మండలాలు రివ్యూ అయితే 74 లక్షలు వచ్చినాయి. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఎటువాయే, 2 లక్షల కోట్ల అప్పు ఎటువాయే, 5 లక్షల కోట్ల ఎటువాయే నా డబ్బు. ఇదంతా దయచేసి మీరు చదువుకున్న వాళ్ళు, సామాన్య ప్రజలకు చెప్పలేము. మీరు ఒక్కొక్కడు ఒక నాయకుడు కానీ, అంటే మీరు రాజకీయాలు వారు మిమ్మల్ని ఉంచారు. మీరు ఏముండి గంగలు పోయినాయి, నెల జీతం మ్యాచ్ గంగలు పోతులేదు మీకు, మిమ్మల్ని రానియరు. కానీ ఏదో ఒక నిజాయితీగా డబ్బులు సంపాదించడం చాలా దారులు ఉన్నాయి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. ఈ అణచివేసే రాజ్యం ఉన్నప్పుడు దుర్మార్గులైన రాజకీయ నాయకులు, నేను ఏ పార్టీని అంటలేను, ఎన్నికలో నేను కూడా అనుకుంటున్నాను, కమ్యూనిస్ట్ కావచ్చు, వీలైతే మజ్లిస్ సోదరులు కూడా చెప్తున్నారు, దయచేసి మన తెలంగాణ, త్యాగాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ, ఇది మన తెలంగాణ, త్యాగాలు పోసి తెచ్చుకున్న తెలంగాణ. జాతి నిర్వీర్యం అయిపోతుంది, నిరాశకు లోనవుతుంది. ఈ జాతి నిరాశకు పోవద్దు. సోదరున్నట్లు ఆత్మహత్యలకు పరిష్కారం కాదు. మనం సాధించుకుందాం. ఒక్కటి మాత్రం మీరు మేల్కొనండి, రాజకీయ వ్యవస్థ జాగ్రత్తగా ఉండండి. ఎక్కడ పెట్టాలో అక్కడ కర్రవాత పెట్టండి. మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు ఆగమాగం అయిపోయి మీ బిడ్డల భవిష్యత్తు మార్చుకోకండి దయచేసి. మీరు ఎట్లన్నా బానిసాలుగా బతున్నారు, మీ బిడ్డలను బతకనియకండి. అట్లా మీ బిడ్డలను బతకనియకండి. మీరు మోసపోతూనే ఉన్నారు. ఎవడైతే మీ గురించి ఉంటాడు, పార్టీలు పక్కన పెట్టండి, మీ గురించి పోరాటం అసెంబ్లీ పంపి అందరూ ఒకటి. కానీ మంచిగా ₹1 అయితే ₹1,00,000 అవుతుంది, దాన్ని పంపించండి. ఏమైతే ₹1 అయితే సస్తామా? మనం పోలేకపోవచ్చు. మంచిగా ఉంటే కోటి అయితే ఒకటి పంపించండి. నిసారైన నిజమైన ఉద్యమ నాయకుడిని, డబ్బులు లేకపోతే మీరే రారు మా దగ్గరికి. కాబట్టి రాజకీయ నాయకులకు, ముఖ్యంగా అధికారులకు కూడా చెప్తున్నా, దయచేసి మీ గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినట్లు ఈ బిడ్డలకు కూడా మీరు న్యాయం చేయండి. ఇప్పుడు రేపున కార్పొరేషన్ కావచ్చు, ఇంకా ఏదైతే కమిషన్లు లేని జీతం స్ట్రైట్ గా కావచ్చు, చిన్న చిన్న సమస్య మొత్తం ఒకసారి కాకపోవచ్చు. ప్రధానంగా మన జాతి, మన యువత, నిర్వీర్యం అయిపోతున్న యువతని కాపాడుకోవాలంటే రాజకీయ వ్యవస్థలోనే నిజాయితీ ఉండాలి. వీళ్ళ కోరికలు ఎంతో కొంత మొత్తం కాకుండా కూడా వాళ్ళకి సంతన చేకూర్చేట్లు సుధీరణ లాంటి వాళ్ళు, సీనాల లాంటి వాళ్ళు, కృష్ణ లాంటి వాళ్ళు కొద్దిగా ప్రయత్నం చేసి పార్టీలకు అతీతంగా, ఇప్పుడు రాబోయే రోజుల్లో అసెంబ్లీ సమావేశాలని మనమందరం పార్టీలకు అతీతంగా కూర్చుని మాట్లాడడం, అందరం కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి అవుతాడు, దయచేసి ఈరోజు పచ్చ పేర్లు ఉన్నది. ఈ పచ్చ పేర్లు ఉన్నప్పుడు ఏదైనా ఊపిరి పోసిపోవడం, ఎవరికైనా ఉయ్యాలను ఊపిపోవడం, ఈ పచ్చ పేర్లు గంగలో పోయి మళ్ళీ 3 ఏళ్ళు అయితే ఉండదు. ఈ ఓడికి వెళ్తలేదు, ఓడిపోలేడు, మళ్ళా పగాలవుతున్నాడు. మళ్ళీ అని ఇవన్నీ కారణాలు ఉన్నాయి. కాబట్టి మీరు చదువుకున్న సమాజం, మీరు మేల్కొల్పండి, మీరు సెట్ అవుతాం. మీరు సెట్ అయ్యే వరకు మేము సెట్ కాము. కాబట్టి మీ కోరికలు ఏదైతే జరిగే